2 లక్షల వరకు రైతుల రుణాలను కూటమి ప్రభుత్వం మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు జెట్టి బాలరాజు డిమాండ్ చేశారు. భూ యజమానులకు సంబంధం లేకుండా సాగుదారులకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని కోరారు. ఆగస్టు 30-31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు అలాగే కృష్ణమ్మ వరదలతో దుగ్గిరాల మండలంలో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్టపరిహారం సమగ్రంగా సర్వే చేయాలని కోరుతూ గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తుమ్మపూడి గ్రామ సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ వాణిజ్య, ఉద్యానవన పంటలకు ₹1,00,000 వరకు, వరి తదితర పంటలకు ఎకరానికి 30,000 మేరకు కూటమి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 20,000ను వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత 30వ తారీఖు నుంచి కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినిపోయినాయి. వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే గుర్తించి నష్టపోయిన పంటలకి అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, అలాగే భూయాజమాన్యతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ క్రాప్ కూడా చేయాలని చెప్పేసి, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నష్టపరిహారం భూయాజమాన్యులకు సంబంధం లేకుండా సాగుదారులకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ఒక వింతపత్రం సచివాలయం కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ ప్రాంతంలో తుమ్మపూడి గ్రామంలో ఒక 25 ఎకరాలు భూమి పంటలు నష్టపోయాయి. వ్యవసాయానికి నష్టపరిహారం ఇవ్వాలని, అట్లాగే మరి కౌలు రైతు కార్డు వచ్చిన వాళ్ళకి కౌలు రైతుకు రాస్తున్నారు. కౌలు రైతు కార్డు రాకపోయినా ఈ క్రాప్ బుకింగ్కి అందరికి చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మరి బ్యాంకుల ద్వారా రుణాలు 2 లక్షలు రద్దు చేయాలని, అలాగే మరి కౌలు రైతులు వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి పెన్షన్ 10,000 ఇవ్వాలని